విద్యార్థులు సమాజంలో మంచి లక్ష్యాల వైపు ముందడుగు వేయాలని మల్కాజ్గిరి డీసీపీ పద్మజరెడ్డి అన్నారు. ఫిర్యాదిగూడలో మేడిపల్లి పోలీస్, జ్ఞానజ్యోతి ఫార్మసీ కాలేజ్, ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్, ఈవ్ టీజింగ్, పోలీస్ చట్టాలు తదితర అంశాలపై సుమారు 1000 మంది విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలు, నేరాలు ఎలా జరుగుతున్నాయి, సైబర్ నేరాల బారిన పడితే ఏం చేయాలి, ఈవ్ టీజింగ్ తగ్గించడం, షీ టీమ్స్ పనితీరు, స్వీయ రక్షణ, మోరల్ ఎథిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జ్ఞానజ్యోతి కాలేజ్ ఫార్మసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలు, రుగ్మతలపై అవగాహన కల్పించడానికి విద్యా సంస్థలు సైతం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గోవింద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఆఫీసర్స్ ఉంటారు. చాలా బాగుంది. జ్ఞానానికి కూడా రక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకోసం అంటే ఇవాళ మేడం గారు ఉన్నారు, మీరున్నారు కాబట్టి మేము రకాల సంఘాలు, కులాల పేరుతో, మతాల పేరుతో, విద్యార్థి సంఘాల పేరుతో మా దగ్గర వచ్చి మమ్మల్ని మంచి నడవడిక నేర్చుకోండి, మీ తల్లిదండ్రుల్ని తలదించుకునేలాగా ప్రవర్తించొద్దు, మీ విద్యా సంస్థలకు చెప్పేరు వచ్చేలాగా ప్రవర్తించొద్దు, అది గుర్తు పెట్టుకొని మీరందరూ మంచిగా ఉండి మీ విద్య మీ. Thank you sir for your words. Welcome them. Give a big round of applause. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మేము గత 30 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉన్నాము. ఈ డ్రగ్స్ గురించి, తర్వాత వీటి గురించి, పిల్లలు చెడుదారి పట్టడం గురించి తెలుసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఇంకా నేను 4 గోడల మధ్య ఉండొద్దు, నేను ఈ 30 సంవత్సరాల పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, ఈ చెడు మార్గం నుంచి పిల్లల్ని తప్పించేటటువంటి ఒక కార్యక్రమాలను నిర్వర్తించాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలకు అప్పచెప్పేసి ఇంకా పోలీస్ వారి సహకారంతో కానివ్వండి. Now I request the chairman to honor Sri S. Chakrapani Garu, ACP Malkazgiri Division. Thanks everyone. Now I request the chairman to honor Sri B. Ramesh Garu, ACP Anti-Narcotic Bureau. Applause everyone. Now I request ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక 1000 స్టూడెంట్స్ తోటి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగస్వాములుగా స్కూల్స్, కాలేజ్ మేనేజ్మెంట్, పోలీసు, టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో, తర్వాత సైబర్ క్రైమ్ రాచకొండ, షీ టీమ్స్ రాచకొండ అందరు ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కానీ, మోరల్ ఎథిక్స్ గురించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పుతూ సమాజంలో ఎలాంటి నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి వివరించడం జరిగింది. తర్వాత ఈ జూలై 1 నుంచి వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అయినది. సో
సో దీంతో పాటు వీళ్ళకి ఎట్లా నేరాన్ని వాళ్ళు ఒకసారి నేరం అంటే ఏంటి అది తెలిసిన తర్వాత పోలీస్ వారికి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, లేకుంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్లో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి వాళ్ళకి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, డయల్ 100 ఎలా యూజ్ చేసుకోవాలి, సైబర్ క్రైమ్స్కి 1930 అనే ఒక కాల్స్ నెంబర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్లో, తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్లో, ఇంటరాక్షన్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మల్కాజ్గిరి జోన్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి డివిజన్ అండ్ మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. చైర్మన్ జ్ఞానజ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఏంటంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న రుగ్మతలు, అనేక రుగ్మతలు, పిల్లలలో తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయడానికి కొంతమంది వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేయటం కానీ, తెలవకుండా వాళ్ళు సైబర్ క్రైమ్కు బలవటం కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఒకసారి నన్ను మన ఏసీపీ గారు చక్రపాణి గారు, పోతే మన గోవిందరెడ్డి గారు ఎస్సీఐ గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. దాంతో మాకు కూడా ఏంటంటే ఫార్మసీ కాలేజ్ కాబట్టి వీటిలో జరుగుతున్న అవకతవకలని తెలుసు కాబట్టి మేము మా ఫార్మసీ కాలేజ్ తరఫున పోతే మేడ్పల్లి మండల్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మండల్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం, సైబర్ క్రైమ్ మీద కానీ, డ్రగ్స్ అడిక్షన్ మీద కానీ, ఇతరత్ర అన్నిటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం, ఇప్పుడు ఇది చేయడం జరిగింది. మా కరస్పాండెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. 8th, 9th, 10th పిల్లలు, దాంతోపాటు మా ఫార్మసీ పిల్లలు దీన్ని చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. చేసేసేసి దీన్ని దిగ్విజయం చేశారు. తప్పకుండా ఇవాళ సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద అందరం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఇక్కడ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే మన సందులలో కూడా జరుగుతూ ఉన్నాయట. కొంతమంది డ్రగ్స్ అమ్మటం కానీ, లేకపోతే సిగరెట్లలో పెట్టి అమ్మటం కానీ, గంజాయి లాంటివి, కొన్ని బిస్కెట్ల రూపంలో చీవింగ్ రూపంలో ఇస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. దాని మీద అవేర్నెస్ తీసుకురాకపోతే మన సమాజం, మన యువత చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి బాధ్యత పూర్తిగా తీసుకోవాల్సింది విద్యాసంస్థలకు సపోర్ట్ చేయాల్సింది తల్లిదండ్రులు. దానికి మీలాంటి వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసినప్పుడే మనం ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కానీ ఇలాంటి ధోరణులను అరికట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే కాలంలో యువత ఎవరైతే ఉన్నారో నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా దీని మీద ఇది చేయడానికి ఈరోజు మొదలు ఇక్కడ మన మల్కాజ్గిరి జోన్లో మేడ్పల్లి మండలంలో మొదలుపెట్టాం. తర్వాత మేడ్చల్ డిస్టిక్లో మొత్తం మీద అన్ని మండలాలలో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం. అది జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ వైడ్గా కూడా చేయాలని చెప్పేసి స్టేట్ వైడ్ ట్రస్మా కూడా డిసైడ్ చేసింది. ఆ విధంగా ముందుకెళ్ళి సమాజాన్ని, అంటే పాఠం చెప్పడం ఒక్కటే కాదు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దటం, వాళ్ళని చెడుదారి పట్టకుండా చూసుకోవడం మా బాధ్యతగా విద్యా సంస్థలన్నీ ముందుకు నడుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.